జనహృదయ నేత రాయలసీమ ముద్దుబిడ్డ వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కాటసాని రామిరెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని ఓబుల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విభజన విభాగ ప్రధాన కార్యదర్శి. భోగి రోజున ప్రభుత్వం చేసినటువంటి మోసాలను, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను, అదేవిధంగా 590, 847 జీవోలను, పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు భోగి మంటల్లో దగ్నం చేస్తా ఉన్నారు. ఒకవైపు వైసీపీ, మరోవైపు వామపక్ష పార్టీలు. అయితే మనతో మాట్లాడడానికి నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీ నిరసన కారణం ఏంటి? ఇప్పుడు పేద ప్రజల కోసం, వైద్యం కోసం, మెరిట్ స్టూడెంట్ల కోసం, పేద విద్యార్థుల కోసం గవర్నమెంట్ తరఫున 17 మెడికల్ కాలేజీలు పెట్టడం జరిగింది. 5 మెడికల్ కాలేజీలు పూర్తి కావడం జరిగింది. 2 మెడికల్ కాలేజీలు ఎలక్షన్ కోడ్ వల్ల ఓపెన్ చేయలేకపోయాను. మొత్తం 10 కాలేజీలకు 5,000 ఖర్చు పెడితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల తరఫున కాలేజీలు రన్ అయిపోతాయి. అటువంటిది చంద్రబాబు నాయుడు కేవలం దీన్ని పీపీపీ సిస్టమ్ కింద 5,000 ఖర్చు పెట్టడానికి ఆలోచన చేసే పరిస్థితులు. అంటే అమరావతికి ఏమో లక్షల కోట్లు ఖర్చు పెట్టచ్చు, ఇక్కడ నీళ్లు తోడడానికి పెట్టిన ఖర్చు, నీళ్ళ ఖర్చులో దానిలో సగం ఇక్కడ పెట్టేసే మొత్తం మెడికల్ కాలేజీలు దాంట్లో వాళ్ళు శాంక్షన్ చేసిన డబ్బులో 1%, ఒక 2% ఖర్చు పెడితే మొత్తం కాలేజీలన్నీ కూడా మొత్తం తయారైపోతాయి. ఏం అభ్యంతరం లేదు. ఎన్టీ రామారావు విగ్రహానికి 1750 కోట్లు ఖర్చు పెట్టి అదే డబ్బులు ఈయన ఈ మెడికల్ కాలేజీలకు పెడితే 3 మెడికల్ కాలేజీలు తయారైపోతాయి. అట్లాంటి డబ్బులు పెట్టకుండా ఏదో మేము చేసాం అంటే ఎన్టీ రామారావుకు ఎన్నుపోటు పొడిచిన వాళ్ళే మళ్ళీ ఆయన విగ్రహం పెట్టి అంటే మనం ఏం చేయాలా? ఎన్టీ రామారావును పాపం ఆయనను వెన్నుపోటు పొడిచి ఆయన చనిపోవడానికి కారణమైన వీళ్ళు ఎన్టీ రామారావు విగ్రహం పెడతాం ఏదో ప్రజలలో మాకంటే ప్రజలు జరిగినటువన్నీ ఎట్లా మర్చిపోతారు? ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితులు ఉండదు. ఎన్టీ రామారావు ఎన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిని తీసుకొని ఆయనను పాపం ఇబ్బంది పెట్టి లాస్ట్కు చనిపోయే స్టేజ్ తీసుకొచ్చిన వాళ్ళు ఆయన విగ్రహం పెట్టి ఆయన ఆత్మ ఖచ్చితంగా శోభిస్తుంటుంది. వీళ్ళని ఏం లేనేలేదు. ఎప్పుడో సరే ఆ శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సిందే, దాంట్లో ఎవరం ఏం చేయలేముగా. జగన్ అధికారంలో ఉంటే ఒక లెక్క, అధికారం లేకపోతే మరో లెక్క ఈ స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి పీపీపీ విధానాలు కట్టారు. మరి ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఇస్తే తప్పేంటి అనేసి చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. మీకు ఒక చెప్తానండి, భోగేశ్వరం ఎయిర్పోర్టుకు మెడికల్ కాలేజీలకు ఏం సంబంధం ఉంది చెప్పండి? భోగేశ్వరము ఎయిర్పోర్టు కేవలం డబ్బు అంటే మన అట్లాంటి అంటే ధనవంతులు ఇంకొంత డబ్బులు ఉండేటోళ్ళు పోయేవాళ్ళు అడిగి. దానివల్ల ఫస్టే పీపీ సిస్టమ్ కింద వాళ్ళు మొత్తం ఈ ఎయిర్పోర్ట్లు కానీ ఇవన్నీ కూడా మామూలుగా ఈ కమర్షియల్ సంబంధించినది. మనం ఏదన్నా బిజినెస్ ఉండేదాన్ని మాత్రం మనం పీపీపీ సిస్టమ్ కింద తీసుకోవడం అనేది మొదటి నుంచి ఉంది. మామూలుగా ఈ ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్లో ఎవరు వస్తారు చెప్పు? నేను డబ్బులు పెడితే నాకు ఫెసిలిటీస్ వస్తాయి. దానికి పేదవాడు డబ్బులు ఫ్లైట్ టికెట్ కొనేవాడే ఎయిర్పోర్ట్కి వస్తారు తప్ప బయటోడు ఎవరు రాడు. ఇచ్చిన భూములు అవన్నీ ప్రభుత్వమే కదా, మీరు పర్సనల్ గా అయితే ఇవ్వడం లేదు కదా అనేది ప్రభుత్వం నాయకులు. అట్లా దానివల్ల ఇప్పుడు వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా పీపీ సిస్టమ్ కింద. మనము భోగేశ్వరం ఎయిర్పోర్ట్లో పరిస్థితి దీనికి మెడికల్ కాలేజీలకు దాన్ని కంపేర్ చేయకూడదు. దీంతో పేద ప్రజల యొక్క వైద్యం ఆధారపడింది. ఈరోజు కర్నూలు జనరల్ హాస్పిటల్ చూసుకుంటే ఎంతమంది పేద ప్రజలకు వైద్యం జరుగుతుంది, ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతవరకు వైద్యం జరుగుతుంది, దీంట్లో ఎంతవరకు వైద్యం జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. నేను మెడికల్ కాలేజీలన్నీ కూడా పిల్లల చదువు మీద ఆధారపడింది, పేద ప్రజల యొక్క ట్రీట్మెంట్ మీద ఆధారపడింది. అట్టాదాన్ని పీపీపీ సిస్టమ్ చేసి డబ్బులు కమర్షియల్లోకి మనం తీసుకొస్తున్నాం అంటే దీనికి ఏదో ఇంకొకదానికి ముడిపెట్టే పరిస్థితి తెలుగుదేశం నాయకులు మాట్లాడితే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వచ్చేటోడు డబ్బులు ఉండేటోడు, ఎయిర్పోర్ట్ నువ్వు ఎవరైనా సరే ఫ్లైట్ టికెట్ కొనే శక్తి ఉండేవాడే పోతాడు తప్ప శక్తి లేనాడు ఎవడు వారు అట్లాంటి పీపీ సిస్టమ్ ఉన్నాయని బాధ. ఇది మెడికల్ కాలేజీ ప్రజల కోసం, పేద విద్యార్థులు డొనేషన్లు కట్టలేని వాళ్ళు
వీళ్ళందరూ ఉండే వాళ్ళకి అందరికీ మనం మెడికల్ కాలేజీలు పెట్టమని చెప్తున్నాం, అంతే తప్ప. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భోగి మంటలు చేస్తా ఉన్నారు. ఒకవైపు వామపక్ష నాయకుల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మీ దగ్గర కూడా పోలీస్ పహారా కాసే పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి అంటారు? పండగ వాతావరణం కూడా జరుపుకోరు. ఇప్పుడు ఇంకా ఇంకా అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేయాలనేది ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు ఏమైనా మాట్లాడచ్చు, వాళ్ళ మీద మనం ఏం ఆనాటి పోలీసు వ్యవస్థ కూడా ఇట్లా మాట్లాడారని చెప్తే సర్లేండి ఏమవుతుంది, ఇవన్నీ కూడా పేపరు ఈరోజు చూస్తారే పోతారు. పాపం ఇప్పుడు పోలీసు అధికారులు రివర్స్ అయిపోయినారు. పొరపాటున మాట్లాడకపోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు ఏదైనా ఈ ఫేస్బుక్లో వాట్సాప్లలో కూడా వాళ్ళు మెసేజ్లు పెడితే ఇట్లా ఉంది, మేము ఇట్లా పలానాలకు జై అని అన్నా కూడా పోలీస్ స్టేషన్లు పిలిచి బెదిరించే పరిస్థితి ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. మమ్మల్ని నాలుకలకు వస్తామని కూడా ఆ రోజు మేమేం ఈజీగా వదిలిపెట్టాం. ఇప్పుడు పొరపాటున అంటే మొత్తం పోలీసు వాళ్ళు తెలుగుదేశం కంటే ముందు పోలీసు వాళ్ళు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కొట్టే పరిస్థితులు ఉన్నారు. అంటే అందరికి ఒకరికి ఒక న్యాయం అనేది పోలీసు వ్యవస్థలో పోలీసు వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన పని. అంటే అప్పటికి ఎలక్షన్లకు అయిపోయినాక ఇప్పటికీ కొద్దిగా పోలీసు కూడా వాళ్ళు రియలైజ్ అయిపోయి కొద్దిగా ఏది న్యాయం ఏమనేది కూడా ఆలోచన చేసే పరిస్థితికి వచ్చిన కాబట్టి పోలీసు వాళ్ళు కూడా మీరు కూడా ఇప్పుడు కొద్దిగా బెటర్గా అన్నారు. కొంతంగా ఇబ్బంది లేకుండా ఏది న్యాయం అనుకుంటే దాన్ని సపోర్ట్ చేయమని పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఇప్పుడు ఈ ఉండేదంతా కూడా మేము రాజకీయ నాయకులు ఏం చేస్తాం, మాకు నచ్చినట్టు మేము పరిపాలన చేస్తున్నాం. ఇది రేపొద్దు రాబోయే ఫ్యూచర్లో మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎవడు అధికారం ఉంటే వాళ్ళదే జరిగేటట్టు, అధికారం లేని వాళ్ళకు ఇబ్బంది అయిన పరిస్థితి అది చాలా కష్టం. అది దీంట్లో మధ్యాహ్న సామాన్య ప్రజలు నలిగిపోతారు. అది ఎవరికి అర్థం కావడంలో ఒకవేళ పార్టీ పరంగా చూసుకునే కూడా మధ్యాహ్నం ఉండే కొంతమంది న్యాయంగా అండి పాపం ఆ పేద ప్రజలకు కూడా కొన్ని విషయాలలో అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. అటువంటి ఫైనల్ గా సూటిగా ఈ రాష్ట్ర ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచు? మీకు ప్రజలు దేవుడు అధికారం ఇచ్చినాడు, ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దండి. మీరేదో ఇంకొకదానికి భోగేశ్వరం భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఈ మెడికల్ కాలేజీల గురించి దీనికి ఉండే భేదాన్ని గమనించి మాట్లాడండి. మీరు ఎయిర్పోర్ట్లోకి పోయేటోడు డబ్బులుండేటోడు పోతాడు, ఈ దీంట్లో చదివేటోడు పేద విద్యార్థులు మెరిట్ స్టూడెంట్లు, అదేవిధంగా పేద ప్రజలకు వైద్యం. దానికి సంబంధం ఏముంది? సర్లే ఒకవేళ భోగేశ్వరం ఎయిర్పోర్ట్లో ఏమన్నా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గవర్నమెంట్ ఏమన్నా జీతం ఇస్తున్నాడ పనిచేసేటోళ్లకు పీపీ సిస్టంలో? ఆ సిస్టమ్ ఉందా? ఇప్పుడు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు జీతాలు ఇచ్చేది ఏమన్నా ఆ ఎయిర్పోర్ట్లో ఉందా? అది చెప్పండి. ఈ కాలేజీలో ఎందుకు 2 సంవత్సరాలు జీతాలు గవర్నమెంట్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి చెప్పండి. అంటే మీరు మీ వాళ్లకు లభ్యత చేకూర్చడానికే తప్ప ఏం లేనేలేదు. ఏమన్నా మా జగన్మోహన్ రెడ్డి పీపీ సిస్టమ్ కింద ఇచ్చినప్పుడు మేము మీకు జీతాలు ఇస్తాము, మీరేం మీ జోయిలో నుంచి ఏం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, జీతాలే మేము ఇచ్చేస్తాం, మీరు ఊరికే మా చేత కాదలేదు కాబట్టి మేము మెయింటైన్ చేస్తున్నామని మనమేమన్నా ప్రభుత్వం ఏమైనా ఒప్పజెప్పిన పరిస్థితి ఉంటే రైట్, ఓకే, దాన్ని ఎవరం ఏం లేనేలేదు. కనీసం మాట్లాడడానికి కూడా కొద్దిగా మాటలు ఏది వర్తిస్తుందని మాట్లాడితే ప్రజలు కూడా వాళ్ళు హర్షించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అపాశపాలు కాకుండా ఏది మాట్లాడడం కాకుండా బాగా ప్రజలకు ఉపయోగపడేది. మీకు అధికారం ఇచ్చినాడు దేవుడు, కూడా మీకు మంచి అధికారం ఇచ్చినాడు. అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజలకు, పేద ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఈ పండుగ రోజు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. కూటమి ప్రభుత్వం మోకాలికి బోడిగుండికి సంబంధం పెడుతుంది. అలా కాకుండా భోగాపురంకి ఇచ్చినటువంటి పీపీపీ విధానం, మెడికల్ కాలేజీలకు ఇచ్చినటువంటి పీపీపీ విధానాన్ని పరిశీలించాలి. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం కక్షపూరితమైన రాజకీయాలు మానుకోక మాత్రం ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ నాటు కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.